హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీ గుసగుసలు. ముందుగా మీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ ఏమవుతుందా అని చెప్పి చూస్తున్నారు కదా, దీన్నే జ్వాలా తోరణం అంటారనమాట. తోరణాన్ని తీసుకుని దాని మీద బట్ట వేసి దర్భ వేసి పూజలు చేసి దాన్ని అగ్నికి ముట్టిస్తారు. ఆ మంటల కింద నుండి పూజారి గాని భక్తులని కాని వెళ్ళమని అంటుంటారు. తోరణాన్ని దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి నమ్మకం. ఎందుకు ఇలా చేస్తారు అంటే, దేవతలకి అసురులకి జరిగిన యుద్ధంలో వచ్చిన విషయాన్ని శివుడు తన గొంతులో దాచుకుంటాడు కదా, ఇది అందరికి తెలిసిన మాటే. ఈ శివుడికి ఏం కాకూడదని చెప్పి పార్వతీదేవి రగులుతున్న మంటల మధ్యలో నుంచి నిప్పు రవ్వలు తన మీద పడుతున్నా కూడా లెక్క చేయకుండా దాన్ని దాటి ఆ మొక్కు తీర్చుకుంది. అప్పటి నుంచి ప్రతి కార్తీక మాసానికి జ్వాలతోరణం చేయడం అనేది విశిష్టంగా మారింది. చూడ్డానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. కోసమే ఎక్స్క్లూసివ్ గా శివుడి నక్షత్ర హారతి చూపిస్తున్నాను, చూసి తరించండి.